మహారాష్ట్ర రాష్ట్రంలోని తోగు వెంకటాపురం అనే గ్రామంలో శ్రీ శ్రీనివాస స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా చెట్టుతొర్రలో వెలిసినాడు. ఈ తోగు వెంకటాపురం కాళేశ్వరానికి 70 కిలోమీటర్ల దూరంలో ప్రాణహిత నది ఒడ్డున ఉన్నది. ఈ తోగు వెంకటాపుర క్షేత్రం ఒక విశిష్టమైన వైష్ణవ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రానికి ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక పెద్ద చెట్టు తొర్రలో స్వయంభూగా ప్రత్యక్షమయ్యాడని భక్తుల విశ్వాసం. అందువల్ల దీనిని చెట్టు తొర్రలో వెలిసిన వెంకటేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. దీని క్షేత్ర పురాణానికి వెళ్తే స్థానికుల కథనాల ప్రకారం గ్రామ పరిసర ప్రాంతంలో ఉన్న ఒక పురాతన వృక్ష తొర్రలో శ్రీనివాసుని రూపాలు, శంకు చక్రాలు, శేషనాగు కనిపించింది. చెట్టు నిట్ట నిలువుగా చీరుకొని ఆ చెట్టు తొర్ర ఏర్పడి ఆ చెట్టు తొర్రలో స్వయంభూగా వెలిసిన శ్రీనివాస స్వామి ఆ తర్వాత భక్తులు అక్కడ పూజలు ప్రారంభించగా అనేక మంది తమ కోరికలు నెరవేరాయని చెప్పడంతో ఆ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. స్థానికులు ఈ క్షేత్రాన్ని తెలంగాణ చిన్న తిరుమల, మహారాష్ట్ర చిన్న తిరుమలగా భావిస్తారు. తిరుమలలో శ్రీనివాసుడు పుట్టలో ప్రత్యక్షమయ్యాడనే విశ్వాసం ఉండగా తోగు వెంకటాపురంలో స్వామివారు చెట్టు తొర్రలో దర్శనమిచ్చారని చెబుతారు. అందువల్ల ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మికత ప్రాముఖ్యత ఏర్పడింది. స్వామివారిని దర్శిస్తే మనశ్శాంతి, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల నమ్మకం. వివాహ, సంతాన, ఉద్యోగ సంబంధిత కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. శ్రీవారి నామస్మరణతో ఈ క్షేత్రంలో చేసిన ప్రార్థనలు ఫలిస్తాయని భక్తులు అనుభవాలు చెబుతాయి. మొత్తానికైతే ఇక్కడ చూసినట్టయితే చెట్టే ఒక ఆలయం, తొర్రే ఒక గర్భగుడి అనే విశేషానికి తోగు వెంకటాపురం క్షేత్రం ఉదాహరణగా నిలుస్తుంది. ప్రకృతి మధ్యలో స్వయంభూగా వెలిసిన ఆ దేవదేవుడు దర్శనం భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మికత అనుభూతిని కలిగిస్తుంది. గోవిందా గోవిందా.